హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో calloc ఫంక్షన్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసిన మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంపేర్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ calloc అంటే ఏంటంటే కంటిన్యూస్ అలొకేషన్. అంటే సింపుల్ గా ఒక అరేని క్రియేట్ చేయాలన్నప్పుడేమో calloc ఫంక్షన్ యూజ్ చేయాలి. సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేయాలన్నప్పుడేమో malloc ఫంక్షన్ యూజ్ చేయాలి. సింపుల్. ఓకే, సో దానికి సంబంధించిన సింటాక్స్ చూసినట్లయితే పాయింటర్ వేరియబుల్ ఈక్వల్ టు కాస్ట్ టైప్ స్టార్ calloc n కామా ఎలిమెంట్ సైజ్. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ calloc ఫంక్షన్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ calloc 25 కామా సైజ్ ఆఫ్ ఫ్లోట్ అన్నాడు. అంటే సైజ్ ఆఫ్ ఫ్లోట్ అంటే మనకు ఫ్లోట్ ఎంత ఆక్యుపై చేస్తుంది మెమరీని అది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 bytes అనుకోండి, అందులో ఒక సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ అవుతుంది. సో ఈ 4 bytes ఆఫ్ మెమరీ 25 టైమ్స్ అంటే 25 బ్లాక్స్ క్రియేట్ అవుతా ఉంటుంది. ఇక్కడ మనం ఎంత ఇస్తే అంత n. ఓకే, n ప్లేస్ లో మనం ఎంత ఇస్తే అన్ని బ్లాక్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో అలొకేట్ అయిన దాన్ని మళ్ళీ మనం ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే calloc ఫంక్షన్ మెమరీ అయితే అలొకేట్ చేస్తుంది, కాకపోతే డమ్మీ మెమరీ అలొకేట్ చేస్తుంది. సో ఆ డమ్మీ మెమరీని మనం ఏం చేయాలి, ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసమే టైప్ కాస్ట్. ఓకే, సో ఆఫ్టర్ అలొకేటింగ్ calloc ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే దాని బేస్ అడ్రస్ ని పంపిస్తూ ఉంటుంది. ఆ బేస్ అడ్రస్ ని పికప్ చేసుకోవడానికి పీటీఆర్. ఓకే, సో ఆ పీటీఆర్ లో బేస్ అడ్రస్ స్టోర్ అయిందా లేకపోతే నల్ వాల్యూ స్టోర్ అయిందా మనం చెక్ చేయాలి ఫస్ట్. ఒకవేళ మెమరీ అక్కడ అవైలబుల్ గా లేకపోతే నల్ వాల్యూని సెండ్ చేస్తూ ఉంటుంది. అదే ఒకవేళ మెమరీ ఉంటే బేస్ అడ్రస్ ని పట్టుకొని వస్తుంది. ఆ వచ్చిన దాన్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడ పాయింటర్ వేరియబుల్. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ ని కాపీ చేసి డిఎస్ ప్లస్ లో ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. డిఎస్ ప్లస్ ఓపెన్ చేసుకుని ఇక్కడ న్యూ ఫైల్ పేస్ట్. ఒక్కసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వీడియోలో malloc ఫంక్షన్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే రాశాను అదే ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను, కాకపోతే కొంచెం చేంజెస్ చేసినాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్ రాసేసాను. stdio.h ఒకటి, తర్వాత stdlib.h ఒకటి. stdlib.h ఎందుకు రాయాలంటే calloc ఫంక్షన్స్ అన్ని stdlib.h హెడర్ ఫైల్ ఉంటాయి కాబట్టి వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటూ n కామా స్టార్ ptr i 3 వేరియబుల్స్ అయితే ఇంటిజర్ టైప్ డిక్లేర్ చేసుకున్నాను. అందులో ఒకటి పాయింటర్ వేరియబుల్. నెక్స్ట్ ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ ఎంటర్ చేయడానికి మెమరీ అలొకేట్ చేయాలో ఆ నెంబర్ని మన కీబోర్డ్ నుంచి ఇవ్వాలి. సో ఆ ఇచ్చిన దాన్ని పికప్ చేసుకోవడానికి n. ఓకే, ఇప్పుడు ఆ n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ ఇక్కడ చూడండి calloc n కామా సైజ్ ఆఫ్ ఇంట్. సో ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంట్ అనగానే బేస్డ్ అండ్ కంపైలర్ ఇంటిజర్ ఎంత ఆక్యుపై చేస్తుందో దాన్ని పట్టుకొని వస్తుంది. 16 బిట్ కంపైలర్ అయితే 2 bytes, 32 బిట్ కంపైలర్ అయితే 4 bytes. ఆ వచ్చిన మెమరీని n మనం ఎంత ఇస్తే అంత. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇచ్చిన అనుకో, ఆ 10 బ్లాక్స్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ 2 bytes అనుకోండి, ఇక్కడ నేను 10 ఇస్తే సో 2 bytes అట్లా 10 బ్లాక్స్ క్రియేట్ అవుతుంది సపరేట్గా. జస్ట్ లైక్ అరే లాగా కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. సో అలొకేట్ అయిన మెమరీ డమ్మీగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి, ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం అందులో ఇంటిజర్ వాల్యూని స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దానికోసం ఇంటూ స్టార్ అన్నాం. ఓకే, నెక్స్ట్ calloc ఫంక్షన్ ఒకవేళ మెమరీ అక్కడ లేకపోతే ఏం చేస్తుంది అంటే నల్ వాల్యూని పట్టుకొని వస్తుంది. ఒకవేళ మెమరీ ఉంటే మెమరీ అలొకేట్ చేసి ఆ బేస్ అడ్రస్ని పట్టుకొని వస్తుంది. ఆ వచ్చిన దాన్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడ పీటీఆర్. సో ఇక్కడ పీటీఆర్ అనేది పాయింటర్ వేరియబుల్ కాబట్టి అందులో అడ్రస్ స్టోర్ అవుతుంది. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది పీటీఆర్లో ఏం స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్గా పీటీఆర్లో 4 స్టోర్ అయింది అనుకోండి, అవుట్ ఆఫ్ మెమరీ అనే మెసేజ్ వస్తుంది. తర్వాత ప్రోగ్రామ్ క్లోజ్ కావాలంటే ఎగ్జిట్ అని రాస్తాం. ఒకవేళ పీటీఆర్లో 4 వాల్యూ కాకుండా ఏదైనా బేస్ అడ్రస్ స్టోర్ అవుతే అప్పుడు మనకు ఎలిమెంట్స్ ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే ఇక్కడ రాస్తాం. ప్రింట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టుకున్నాను. తర్వాత ఒక ఫర్ లూప్ ఇచ్చేసి అందులో ఎలిమెంట్స్ ఎంటర్ చేసి తర్వాత డిస్ప్లే కూడా చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ ఎలిమెంట్స్ని మనం కీబోర్డ్ నుంచి కూడా ఇవ్వచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఐ వాల్యూని అందులో స్టోర్ చేసుకుంటూ పోతున్నాను. సో పీటీఆర్ ఐ అంటే ఫస్ట్ పీటీఆర్ 0 అంటే ఫస్ట్ పొజిషన్లో 0+1 అంటే 1 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఇమీడియట్గా డిస్ప్లే కూడా చేసేసాను. తర్వాత ఐ వాల్యూ +1 అవుతుంది అంటే 1 అవుతుంది. అప్పుడు పీటీఆర్ 1 ఈక్వల్ టు 1+1 అంటే 2 అవుతుంది. అట్లా బేస్డ్ ఆన్ n మనం ఎంత ఇస్తే అంత అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఆ వాల్యూ స్టోర్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దీన్ని మనం సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ అంటూ చూద్దాం. ఇక్కడ ఏదో ఒక నేమ్ పెట్టేసి సేవ్ అది చేద్దాం. ఇక్కడ సి++ లో ఉండేది బై డిఫాల్ట్గా మనం సి లాంగ్వేజ్లోకి మార్చుకోవాలి. సేవ్, కంపైల్, నో ఎరర్స్, రన్, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. మీకు ఎన్ని కావాలంటే అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చిన అనుకోండి, 5 తీసుకపోయి ఎన్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు 5 బ్లాక్స్ క్రియేట్ అవుతుంది ఇంటిజర్ కోసం. ఓకే, ఆ ఒక్కొక్క బ్లాక్లో వాల్యూ స్టోర్ అవ్వకుండా పోతుంది, డిస్ప్లే కూడా అవ్వకుండా పోతుంది. చూడండి ఈ విధంగా 1 2 3 4 5. ఇంతే సింపుల్. మెలాకి calloc డిఫరెన్స్ ఏంటంటే మెలాగ్ ఏమో సింగిల్ బ్లాక్ క్రియేట్ చేస్తారు, ఒకటే బ్లాక్. ఓకే, అదే calloc అయితే ఒక్కొక్క ఎలిమెంట్కి సపరేట్గా బ్లాక్ క్రియేట్ అవుతుంది, అంటే జస్ట్ లైక్ అరే లాగా. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n ఈక్వల్ టు నేను 5 ఇచ్చిన అనుకోండి, malloc ఫంక్షన్ యూజ్ చేస్తేనేమో 5 into 2 10 bytes ఒకటే బ్లాక్ క్రియేట్ అవుతుంది. అదే ఇలాగైతే 2 bytes 2 bytes 2 bytes 2 bytes అట్లా 5 మెమరీ బ్లాక్స్ లైట్ అవుతుంది. అదొక్కటే డిఫరెన్స్. ఓకే, మిగతా అంతా సేమ్. సో సింపుల్ గా calloc ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలంటే అరేస్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ విధంగా మనం calloc ఫంక్షన్ ని సి లాంగ్వేజ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.